ఖచ్చితంగా ఈ మున్సిపల్ అంశం కూడా తీసుకొస్తాను. కాకపోతే ఏంటంటే రమేష్ గారు ఏదో మాట్లాడబోయారు, ఆ రమేష్ గారు మాట్లాడిన బట్టి విని తర్వాత నేను సూరసమయ్య గారి దగ్గర వెళ్తాను. ఒకసారి రమేష్ గారు ఏమో చెప్పబోయారు సార్, చెప్పండి సార్. ఇప్పుడు సార్ జమీల్ గారు సార్ ఒక్కటి గుట్టిగా చెప్పదలుచుకున్నా. 16 నెలలు గడిచిపోతా ఉందండి. స్థానిక సంస్థల పాలక సమయం గడిచిపోయి అప్పటి నుండి 16 నెలల నుండి ఇప్పటి వరకు గ్రామాలని కంపు వాసనతో కొడతా ఉన్నాయి. ప్రభుత్వం స్థానిక సంస్థలు నిర్వహించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. ఇదే విషయంపై సూరసమ్య గారి దగ్గరికి వెళ్దాం. సూరసమ్య గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారు ఇందాక పెద్దలు చెప్పారు, శంకరన్న గారు జెడ్పీటీసీ స్థాయి నుండి వచ్చిన ఒక ముఖ్యమంత్రి స్థానిక సంస్థల మీద ఎలాంటి చిత్తశుద్ధి ఉండాలండి వారికి? దాన్ని కంప్లీట్ గా మా సర్పంచ్ ఎలక్షన్ లో స్థానిక సంస్థలోనే అంశాన్ని చెత్తబుట్టలో పడేసినట్టుగా ఉంది. గ్రామాలు కంపు పట్టిపోతా ఉన్నాయి. ఎమ్మెల్యేలు సూటిగా ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఆ కంపులో చూపిస్తారని కేవలం వీళ్ళు ఏంది సమయం గడపడం తప్పిస్తే ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ప్రజలకేదో చేయాలి, గ్రామాల్లో పాలక వర్గాలను అమల్లోకి తీసుకురావాలి, గ్రామాలు శుభ్రంగా ఉండాలి, ఒక గ్రామ పరిపాలన ఉండాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంటే ఇంత తాత్సారం జరిగేది కాదేమని నా అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై సూరసమ్య గారి దగ్గర వెళ్దాం. సూరసమ్య గారు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు.